ప్రపంచం ఇప్పుడు సరికొత్త ముప్పు అంచుకు చేరుకుంది. అణుబాంబుల కంటే భయంకరమైన డిజిటల్ వెపన్స్ తయారు చేసుకునే పనిలో ఉంది. రేపు రాబోయే కాలంలోని యుద్ధ క్షేత్రంలో సైనికులకు బదులుగా రోబోలు రంగప్రవేశం చేరున్నాయి. మనిషి ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకునే ఏఐ ఆయుధాలు వినాశనం సృష్టించనున్నాయి. అగ్రరాజ్యాల మధ్య మొదలైన ఈ టెక్నాలజీ వార్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేయనున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అనాదిగా మానవ చరిత్రను గమనిస్తే ప్రతి యుగంలోనూ యుద్ధం తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చింది. ప్రాచీన కాలంలో కత్తులు, ఈటలతో మొదలైన పోరాటం తర్వాత తుపాకులు, ఫిరంగులకు మారి అణుబాంబులు కనిపెట్టడంతో అత్యంత భయంకరంగా మారింది. అయితే ఇప్పుడు మనం అంతకంటే ప్రమాదకరమైన ఏఐ వార్ఫేర్ శకంలోకి ప్రవేశించాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం చాటింగ్ చేయడానికి లేదా ఫోటోలు ఎడిట్ చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా ఆధునిక యుద్ధాల్లోనూ సైలెంట్ కిల్లర్ గా అవతరిస్తోంది. గతంలో ఒక క్షిపణిని ప్రయోగించాలన్నా, శత్రువు విమానాన్ని గుర్తించాలన్నా మానవ మేధస్సు, కంటి చూపు అవసరమయ్యేది. కానీ ఇప్పుడు ఏఐ అల్గారిథమ్స్ సెకనులో లక్షల వంతు సమయంలోనే శత్రువుల కదలికలను గుర్తించి మనిషి ప్రమేయం లేకుండానే వారిపై దాడి చేసేలా ఆయుధాలను సిద్ధం చేస్తున్నాయి. అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా, రష్యాలు ఏఐ ఆధారిత ఆయుధాల తయారీలో ఏటా కోట్లాది డాలర్లు కుమ్మరిస్తున్నాయి. ఈ టెక్నాలజీ రేస్ ఎంత వేగంగా సాగుతుందంటే భవిష్యత్తులో యుద్ధాలు సరిహద్దుల్లో కాకుండా సర్వర్ గదుల్లో జరిగే అవకాశం ఉంది. ఒక దేశం ఆర్థిక వ్యవస్థను, విద్యుత్ గ్రిడ్లను లేదా మొత్తం రక్షణ వ్యవస్థను కేవలం ఒక్క సైబర్ దాడితో కుప్పకూల్చగలిగే శక్తి ఏఐకు మాత్రమే ఉంది. ఇది అణుబాంబు కంటే ప్రమాదకరమైనది. ఎందుకంటే అణుబాంబు ప్రయోగిస్తే అది కంటికి కనిపిస్తోంది, కానీ ఏఐ చేసే విధ్వంసం డిజిటల్ నెట్వర్క్ల ద్వారా బయటకు కనిపించకుండానే దేశాన్ని నాశనం చేస్తోంది. డేటానే ఆయుధంగా మారుతున్న ఈ కాలంలో యుద్ధ తంత్రం పూర్తిగా మారిపోయింది. మన ఇళ్లలోని సాధారణ కంప్యూటర్లే ఇప్పుడు యుద్ధ విమానాలకు సమానంగా మారుతున్నాయి. అగ్రరాజ్యాల మధ్య మొదలైన ఈ రహస్య డిజిటల్ యుద్ధం రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల మధ్య సమతుల్యతను ఎలా దెబ్బతీస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం సైనిక బలగాలతోనే కాకుండా సాఫ్ట్వేర్ కోడింగ్ తో దేశాల మనుగడ ముడిపడి ఉంది. యుద్ధ రంగంలో ఏఐ ప్రవేశంతో వస్తున్న అత్యంత ఆందోళనకరమైన మార్పు కిల్లర్ రోబోట్స్. వీటిని సాంకేతిక పరిభాషలో లీథల్ అటానమస్ వెపన్ సిస్టమ్స్ అని అంటున్నారు. ఇవి మనం చూసే సాధారణ డ్రోన్లు లాంటివి కావు. సాధారణ డ్రోన్లను వేల కిలోమీటర్ల దూరంలో కూర్చొని ఒక రిమోట్ ద్వారా మనిషి నియంత్రిస్తూ ఉంటాడు. అంటే తుది నిర్ణయం మనిషి చేతిలోనే ఉంటుంది. కానీ ఈ కిల్లర్ రోబోలు ఎవరిపై దాడి చేయాలి, ఎప్పుడు కాల్పులు జరపాలి అనే నిర్ణయాన్ని తమంతట తామే తీసుకుంటాయి. ఇక్కడే నైతిక పరమైన చిక్కొచ్చి పడింది. ఒక యంత్రానికి నైతికత, కరుణ, దయ లాంటివేవి ఉండవు. యుద్ధ క్షేత్రంలో ఒక సైనికుడికి, గాయపడిన వ్యక్తికి, సామాన్య పౌరుడికి మధ్య ఉన్న సన్నని తేడాను గుర్తించడంలో ఏఐ పొరపాటు చేస్తే జరిగే వినాశనం ఊహకందనిదిగా ఉంటుంది. ఇప్పటికే యుక్రెయిన్, గాజా యుద్ధాల్లో ఏఐ ఆధారిత డ్రోన్ల ప్రభావాన్ని కళ్లారా చూస్తున్నాం. శత్రువుల రాడర్ల కళ్లు కప్పి అతి తక్కువ ఖర్చుతో తయారైన డ్రోన్లు కోట్లాది రూపాయల విలువైన యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేస్తున్నాయి. అంటే యుద్ధం ఇప్పుడు ఖరీదైన ఆయుధాల మీద కాకుండా తెలివైన సాఫ్ట్వేర్ మీద ఆధారపడి జరుగుతోంది. నార్త్ కొరియా లాంటి చిన్న దేశాలు, ప్రమాదకర ఉగ్రవాద సంస్థలు కూడా ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటే ప్రపంచ భద్రతకు పెద్ద ముప్పు వాటిల్లుతోంది. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్, దివంగత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ వంటి వారు దీనిపైనే పదే పదే హెచ్చరించారు. ఏఐ రూపంలో మనం నియంత్రించలేని ఒక రాక్షసుడిని సృష్టిస్తున్నామా అనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ ఏఐ సిస్టమ్ హ్యాకింగ్ కు గురైతే ఆయుధాలు సొంత దేశంపైనే లేదా సొంత ప్రజలపైనే దాడి చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. యంత్రాలకు ప్రాణాలను తీసే స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం అనేది మానవాళి తన గోతిని తానే తవ్వుకోవడమని అవుతోంది. నానాటికి పెరుగుతున్న టెక్నాలజీ వల్ల మానవీయ విలువలు కనుమరుగవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఏఐ యుద్ధ తంత్రం కేవలం భూమి మీదనో లేక ఆకాశంలోనే కాకుండా సైబర్ స్పేస్, అంతరిక్షంలో కూడా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఆధునిక దేశాలన్నీ ఇప్పుడు తమ కమ్యూనికేషన్ వ్యవస్థల కోసం, నిఘా కోసం శాటిలైట్లపై పూర్తి స్థాయిలో ఆధారపడుతున్నాయి. ఏఐ సాయంతో శత్రు దేశాల శాటిలైట్లను నిర్వీర్యం చేయడం లేదా వాటి సిగ్నల్లను జామ్ చేయడం ఇప్పుడు చాలా సులభతరమైంది. దీనివల్ల యుద్ధం మొదలవ్వక ముందే ఒక దేశం పూర్తిగా అంధకారంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అలాగే డీప్ ఫేక్స్ సాంకేతికతను ఉపయోగించి యుద్ధ సమయంలో తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారా ప్రజల్లో, సైన్యంలో అయోమయాన్ని సృష్టించొచ్చు. ఒక దేశాధినేత యుద్ధం ప్రకటించినట్లుగా, ఆయుధాలు పారేసి లొంగిపోవాలని పిలుపునిచ్చినట్లుగా అత్యంత సహజమైన నకిలీ వీడియోను సృష్టించి దేశాన్ని అల్లకల్లోలం చేయడం ఏఐతో సాధ్యమే. ఇది ఒక రకమైన సైకలాజికల్ వార్ఫేర్.
ఈ గ్లోబల్ టెక్నాలజీ యుద్ధంలో భారత్ తనదైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది. యుద్ధ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి తన రక్షణ వ్యవస్థలను ఆధునీకరిస్తూ డిజిటల్ యుగంలో తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధమవుతోంది. భారత రక్షణ శాఖ ఇప్పటికే ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రాజెక్ట్ జోరోవర్ వంటి కార్యక్రమాల ద్వారా భారత ఆర్మీ తన ట్యాంకులను, డ్రోన్లను మరియు నిఘా వ్యవస్థలను ఏఐతో అనుసంధానిస్తోంది. శత్రువుల దాడులను ముందుగానే పసిగట్టడంలో, సరిహద్దుల్లో చొరబాట్లను గుర్తించడంలో ఏఐ అందించే ఖచ్చితమైన సమాచారం అమూల్యమైనది. భారత సైన్యం ఇప్పుడు టెక్ సావీగా మారుతూ తన రక్షణ వ్యూహాలను డిజిటల్ యుగానికి అనుగుణంగా మార్చుకుంటోంది. సరిహద్దుల్లో ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే ఉద్రిక్తతల నేపథ్యంలో ఏఐ సాంకేతికతలో వెనుకబడితే అది దేశ భద్రతకే ముప్పు అని భారత్ గుర్తించింది. స్వదేశీ ఏఐ అల్గారిథమ్స్ రూపొందించడం ద్వారా విదేశీ టెక్నాలజీపై ఆధారపడడం తగ్గించుకోవాలని చూస్తోంది. ఏఐ అనేది కేవలం ఒక అస్త్రం మాత్రమే కాదు, అది ఒక రక్షణ కవచంలా కూడా పనిచేస్తోంది. ఈ సాంకేతిక విప్లవం గురించి అనేక విస్మయకరమైన విషయాలు మనం గమనించాలి. కృత్రిమ మేధస్సుతో నడిచే యుద్ధ విమానాలు ఇప్పుడు శిక్షణ పొందిన పైలట్ల కంటే మెరుగ్గా గాలిలో పోరాటాలు చేయగలవని ఇప్పటికే నిర్వహించిన ప్రయోగాలు నిరూపించాయి. భవిష్యత్తులో యుద్ధాలు రోజుల తరబడి కాకుండా కేవలం నిమిషాల్లోనే ముగిసిపోవచ్చు. ఎందుకంటే యంత్రాల దాడులు మనిషి మెదడు సృష్టించే లోపే మెరుపు వేగంతో జరిగిపోతాయి. సమాచార వ్యవస్థల్లోకి ఏకకాలంలో కోట్లాది వైరస్లను పంపి శత్రు దేశాల బ్యాంకింగ్, విద్యుత్ రక్షణ వ్యవస్థలను స్తంభింపచేయడం ఇప్పుడు ఒక సామాన్యమైన విషయంగా మారిపోయింది. మొత్తానికి మనం ఒక కొత్త శకంలోకి అడుగుపెట్టాం. ఇక్కడ తుపాకీ బలం కంటే సాఫ్ట్వేర్ రాసే నైపుణ్యానికే విలువ ఎక్కువ. ఈ మేధో యుద్ధంలో ఏ దేశం సాంకేతికత పరంగా ముందుంటుందో ఆ దేశమే భవిష్యత్తులో ప్రపంచ గమనాన్ని శాసిస్తోంది. సాంకేతికతను శాంతి కోసం వాడదామా లేక విధ్వంసం కోసం వాడదామా అనేది ఇప్పుడు ప్రపంచ దేశాల విచక్షణపైనే ఆధారపడి ఉంది. ఏది ఏమైనా కృత్రిమ మేధస్సుతో కూడిన యుద్ధ తంత్రం అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఇది ఒకవైపు దేశ రక్షణను అజేయంగా మార్చగలదు, అదే సమయంలో నియంత్రణ తప్పితే ఊహించని వినాశనాన్ని మిగల్చగలదు. అంతర్జాతీయ వేదికలపై ఈ ఆధునిక ఆయుధాల వినియోగంపై ఖచ్చితమైన నిబంధనలు ఉండాలని ప్రపంచ దేశాల సమైక్యలు గట్టిగా కోరుతున్నాయి. యుద్ధంలో కూడా మానవీయ కోణం ప్రాణప్రదమని, ప్రాణాలు తీసే ఆఖరి నిర్ణయం ఎప్పుడూ రక్తమాంసాలు గల మనిషి చేతిలోనే ఉండాలని మేధావులు హెచ్చరిస్తున్నారు.